వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. మే 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు మకర రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలలో జన్మించిన వాళ్ళు మకర రాశిగా గుర్తిస్తారు. గమనించుకున్నట్లయితే 2వ ఇంట్లో రాహువు, 3వ ఇంట్లో శని కుజ సంచారము, 4వ ఇంట్లో రవి బుధ సంచారము, 5వ ఇంట్లో శుక్రగ్రహ సంచారము, 6వ ఇంట్లో గురుగ్రహ సంచారము, అలాగే 8వ స్థానంలో కేతుగ్రహ సంచారం. వెరసి చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క మకర రాశి వారికి శని కుజ సంచార ప్రభావం చాలా మంచి స్థితిగతులని అందజేస్తుంది. ఆత్మవిశ్వాసంతో ప్రతి పనులలో మొదలు పెడతారు. తద్వారా మీరు కొన్ని విజయాల్ని కూడా సాధించుకునే అవకాశం గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి కలుగుతుంది. అలాగే పంచమ స్థానంలో శుక్రగ్రహ సంచారం, ఇది చాలా అనుకూలమైనటువంటిది. మీరు ఎవరితో మీకు ఇబ్బందులు వచ్చి తలెత్తి దూరమయ్యారు, స్నేహితులు కావచ్చు, ప్రేమికులు కావచ్చు, లేదా దంపతులు కావచ్చు, భాగస్వాములు కావచ్చు, లేదా ఎవరితోనైనా కానీ మీకు ఇబ్బంది ఉండి దూరం అయ్యారో మళ్ళీ వాళ్ళు కలుసుకునే అవకాశాలు గోచరమవుతున్నాయి. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. అన్ని విధాలుగా సంతోషంగా ఈ శుక్రగ్రహ సంచార ప్రభావం వలన కలుగుతుంది. ప్రేమను తిరిగి మళ్ళీ పొందుతారు అని చెప్పవచ్చు. అయితే అర్ధాష్టమ రవి ప్రభావము, జాగ్రత్తలు పాటించాలి. ఉద్యోగస్తులు ప్రధానంగా జాగ్రత్తతో వ్యవహారాలు చక్కబెట్టుకోవాలి. ఏమరుపాటుగా ఉన్నారా మీ ఉద్యోగానికే ప్రమాదం వచ్చే అవకాశం గోచరమవుతుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. అలాగే చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో ధన నష్టం ఈ యొక్క రవి సంచార ప్రభావం వలన కలగబోతుంది. అది ప్రభుత్వ పరంగా పన్నులు కావచ్చు, లేదా ఇతరత్ర వ్యవహారాలు కావచ్చు. అయితే బుధగ్రహ సంచారం సంపూర్ణంగా అనుకూలంగా ఉండడం, ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నటువంటి మీ యొక్క గృహ సంబంధమైనటువంటి ఇబ్బందులు తొలగిపోవడము, ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే వాటికి సంబంధించి విధంగా ఎక్కువగా మీకు ఫలితాలు, లాభము అనేటువంటిది ఎక్కువగా కలగడం, తద్వారా ధనపరమైన సమస్యల్ని సంపూర్ణముగా మీరు పొందుతారు. అలాగే ధనపరమైన సమస్యల్ని తొలగించుకోగలుగుతారు. అన్నిటికంటే ముఖ్యంగా మీ తెలివితేటలతో సమస్యల్ని పరిష్కరించుకునే మార్గం సుగమమవుతుంది అని చెప్పవచ్చు బుధగ్రహ సంచార ప్రభావం. ఇక ద్వితీయమందు రాహువు, అష్టమందు కేతువు, ఇది అనుకూలము కాదు. మీ వాక్కే మీకు అన్ని విధాలుగా చెడు చేస్తుంది. కాబట్టి మీ యొక్క వాక్కుని అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయండి. గురుగ్రహము అనుకూలంగా లేదు. ముఖ్యంగా బుధుడు ధనాన్ని మీకు ఇబ్బడి ముబ్బడిగా మీకు కలగచేస్తే గురువు అక్కడ ఖర్చు పెట్టిస్తాడు. కాబట్టి ఖర్చుల విషయంలో మీరు ప్లానింగ్ ప్రకారం ఉండండి, కంట్రోల్ చేసుకోండి ఖర్చులని అని గురు సంచార ప్రభావం తెలియజేస్తుంది. ఏ తర్వాత చూసుకున్నట్టయితే సాధారణమైనటువంటి ఫలితాలే కలుగుతాయి. నిరుద్యోగస్తులు మరికొంత సమయం కోసం ఎదురు చూడక తప్పదు. అలాగే వివాహం కాని అబ్బాయిలు, అమ్మాయిలకి సంబంధాలు బాగా ప్రయత్నిస్తే తప్ప కుదరడం జరగదు. కాబట్టి కొంత సమయం, మంచి సమయం కోసం వేచి చూడండి. సంతానం కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులకి చక్కగా సంతానపరమైనటువంటి లాభం కూడా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా కలుగుతుంది. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా మిశ్రమ ఫలితాలు కాబట్టి దైవానుగ్రహం తప్పనిసరి. కావున మీరు కొలిచే మీ ఇష్టదైవము, మీరు నమ్ముకున్న మీ కులదైవము సదా మిమ్మల్ని రక్షించాలి, సమస్యల నుంచి బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే దైవానుగ్రహం ఉంటే సమస్యల్ని పరిష్కరించుకోవచ్చు. ఇట్టి దైవానుగ్రహం అందరికీ అందించాలనే సదుద్దేశంతో మే 1 వైశాఖ పౌర్ణమి తేదీన, అలాగే మే 12 హనుమత్ జయంతి సందర్భంగా మీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి మరియు
మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభమీన రాశుల్లో జన్మించిన వారికి శని దోష నివారణార్థమై శనీశ్వర హోమాలు, సర్వదోష నివారణ పూజల హోమాలు జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక ఆలస్యం చేయకుండా 1వ తారీఖు నుంచి మే 15వ తారీఖు వరకు రోజువారీ కార్యక్రమాల్లో ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 1, 2, 3, 4, 5 ఈ తేదీలలో అన్ని విధాలుగా సంతోషకరమైనటువంటి జీవితాన్ని పొందుతారు. ఖర్చుకు మించిన ఆదాయాలు ఉండడం, తద్వారా అన్ని విధాలుగా సంతోషంగా ఉంటారు. విందులు, వినోదాలు, కుటుంబ సభ్యులతో పాల్గొంటారు. చక్కగా మంచి ప్రదేశాలని వీక్షిస్తారు. కొత్త కొత్త ప్రదేశాలకి వెళతారు కుటుంబ సమేతంగా అని చెప్పవచ్చు. ఇక 6, 7 తేదీలలో ఖర్చులు అధికంగా ఉంటాయి. ప్రశాంతత లోపిస్తుంది. ఏ పని చేయాలన్నా సంతోషంగా ఉండదు. ఏదో ఒక బాధ మిమ్మల్ని వెంటాడుతుంది. నిద్ర పట్టకపోవడం లాంటివి జరుగుతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. 8, 9, 10 ఈ తేదీలలో ఎన్నాళ్ళ నుంచో పెండింగ్లో ఉన్నటువంటి పనులని పూర్తి చేసుకుంటారు. సుఖ సంతోషాదులతో ఆనందంగా ఉంటారు. విందులు, వినోదాలు, పాత మిత్రులను కలుసుకుంటారు. సంతోషంగా గడుపుతారు. 11, 12 తేదీలలో కుటుంబ కలహాలు వచ్చే అవకాశం ఉంటుంది. మనస్సు ప్రశాంతత ఉండదు. ఏ పని చేయాలన్నా కొంత ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఉంటాయి. అలాగే ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. 13, 14 ఈ తేదీలలో సంతోషకరమైన జీవితం, సోదర సోదరీమణులు, నమ్మకస్తులు, పరిచయస్తుల సహాయ సహకారాలతో మీకున్నటువంటి సమస్యల్ని పరిష్కరించుకుంటారు. రాని బాకీలు వసూలవుతాయి. ధనాదాయం బాగుంటుంది. 15వ తారీఖు మాత్రం వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. ఆ రోజున కూడా ఖర్చులు అధికంగా ఉంటాయి. కాస్త మనస్సు విచారంగా ఉండే సంఘటనలు చోటు చేసుకుంటాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఏ తర్వాత దైవానుగ్రహం తప్పనిసరి. కావున మీరు నమ్ముకున్న దైవము, కులదైవము మిమ్మల్ని సదా రక్షించాలి. మీకు చేపట్టినటువంటి పనులలో విజయాన్ని చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే వీటికి దైవానుగ్రహం కూడా తోడై ఉండాలి. మీ యొక్క ఆకాంక్షలకి దైవానుగ్రహం తోడై ఉండాలనే సంకల్పంతో మే 12వ తారీఖు రోజున జరిగే సర్వదోష నివారణ పూజల హోమాల్లో సాయంకాలం 6 గంటల లోపల నమోదు చేసుకునే ప్రయత్నం చేసి, తద్వారా దైవానుగ్రహంతో మీకున్న సమస్యని పరిష్కరించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.